మీ ముకుందా జ్యువెలర్స్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, హెచ్ఎంపివి వైరస్ చైనాను ఆల్రెడీ అతలాకుతలం చేస్తుంది. అది కరోనాని తలిపి ఉంటుందా అంటే ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఇండియాలో 4వ కేసు కూడా ఆల్మోస్ట్ నమోదైంది. ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేస్తుంది ఈ వైరస్ అని వింటున్నాము. అండ్ గ్రహశాస్త్ర ప్రకారం చూస్తే ఏం చెప్తుంది ఈ వైరస్? ఇప్పుడు షష్ఠకూటమి కూడా రాబోయే కాలంలో ఉంది. దానికి ఇది నాంది పలుకుతుందా? రాబోయే ప్రమాదానికి అనుకోవచ్చు అంటారా? చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి గురుగారు మైండ్లో. మనం గమనించుకుంటేనమ్మా, ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు దాని యొక్క చరిత్రను బట్టి మనం భవిష్యత్తుకి ఒక అంచనా వస్తాం. ఎవరైనా కానీ సైన్స్ కూడా అదే విధంగా చేస్తుంది. కాబట్టి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంది. ఒకప్పుడు కంప్యూటరు రూమ్ అంత సైజు ఉండే, అది చరిత్ర ఏర్పడినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని పాకెట్ సైజు దాకా తీసుకురాగలిగారు భవిష్యత్తుకి. సో అట్లాగే సైన్స్ ప్రకారం కనుక చూసుకున్నా, గ్రహశాస్త్రం ప్రకారం చూసుకున్నా, మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మొత్తము కరోనా రాకముందు ప్రజలకు ఎవరికి ఏమీ తెలియదు. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఒక 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే 1920లో మశూచి వ్యాధి, ప్లేగు వ్యాధి వచ్చింది. అంటే మనకు సృష్టి క్రమంలో ఏం చెప్పబడుతుందంటే, ఈ భూభారం అంతా కూడా ప్రతి 80 నుంచి 100 సంవత్సరాల మధ్యకాలంలో ఈ భూభారము తగ్గుతూ వస్తుంది. అనేక వ్యాధుల రూపంలో కావచ్చు, ప్రకృతి విపత్తుల రూపంలో కావచ్చు, తగ్గుతుంది. కాబట్టి 1920లో ఏర్పడినటువంటి ఈ సంబంధించినటువంటి ఆ దశకంలో వచ్చినటువంటి ఈ మశూచి ప్లేగు వ్యాధి వల్ల లక్షలాది మంది మరణించారు. ఎందుకంటే సరైన మందు సమయంలో సరిగ్గా రాక. మళ్ళీ కరెక్ట్గా 80 సంవత్సరాలకి 100 సంవత్సరాల మధ్యకాలంలో కరోనా వైరస్ రావడం, మళ్ళీ దీనికి సరైన మందు కనుక్కోలేకపోవడం వల్లనే దాదాపు మిలియన్ల సంఖ్యలో ప్రపంచమంతా కూడాను మరణాలు జరిగాయి. అయితే ఏ తర్వాత ఆఖరికి చెప్పింది ఏంటంటే, సహజమైనటువంటి లక్షణాలే అవి, జ్వరంతో కూడుకున్నవి. కానీ ఈ అతి ప్రచారము, అతి భయం అనేటువంటిది చేయడం వల్ల భయంతోనే ఎక్కువ మంది పోయారు. కాబట్టి ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఏమాత్రము ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఎందుకనంటే సహజంగా పిల్లల్లో వచ్చేటువంటి శ్వాసకోశ సంబంధమైనటువంటి లక్షణాలు అవి రోగనిరోధక శక్తి ఉన్నటువంటి పిల్లల్లో తట్టుకోగలుగుతారు. బలహీనంగా, రోగనిరోధక శక్తి లేక బలహీనంగా ఉండి చిన్నదానికి కూడా విలవిలలాడిపోయే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ముదిరి ప్రమాదంగా మారవచ్చే తప్ప అప్పుడు 10ల సంఖ్యలోనే ఉంటాయి తప్ప 100లు 1000ల సంఖ్యల్లో ఇబ్బంది అయితే కాదు. కాకపోతే ఎవరికి జరిగినా అది ఇబ్బందే. అయితే మనం కరోనా సమయంలో కనుక చూసుకున్నట్లయితే పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. అప్పుడు ఈ పంచగ్రహ కూటమి ప్రభావంలో అందులో గురువు ముందున శని వెనక ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా మటుకు విపత్తులు కలిగి అనేక దుర్మరణాలు కలుగుతాయని చెప్పి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉంది. అది ఆ రోజున అలాగే జరిగింది. గ్రహ సంచారంలో ఒకే రాశిలో గురు శనులు ఉన్నప్పటికీ గురువు ముందు భాగంలో, శని వెనక భాగంలో ఉన్నాడు. డిగ్రీస్ ఆ విధంగా జరుగుతుందమ్మా. అలా ఇప్పుడు షష్ఠకూటమి వల్ల కూడా అలాగే ఏమైనా జరగాల్సిన అవసరం? అటువంటిది ఏమీ జరగదమ్మా. ఇప్పుడు మనం కరోనాలో చూసుకున్నట్లయితే కరోనా లక్షణం ఏంటి? మొదలు జ్వరం వచ్చి తద్వారా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయి. ఎందుకు జ్వరం రావడానికి గల కారణం ఏంటంటే, ఈ ఉన్నటువంటి అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము, మొత్తం 4 రకాల తత్వములతో 12 రాశులు ఉన్నాయి. అగ్నితత్వ రాశులు మేషము, సింహము, ధనుస్సు. ధనుస్సులో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కరోనా రావడం, తద్వారా ఇబ్బందులు అనేటివి కలిగాయి. అందుకనే ప్రతి వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, కరోనా ముందు ఒక లైఫ్ని చూశారు, కరోనా తర్వాత ఒక లైఫ్ అనేటువంటిదిగా మారింది. కాబట్టి అందరూ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలమ్మా, ముఖ్యంగా పిల్లల్లో. అందుకనే వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, తల్లులు, తండ్రులు, మీ పిల్లలకి ఈ వీడియో చూసినప్పటి రోజు నుంచే కూడా చక్కగా డ్రై ఫ్రూట్స్ని అందించండి. నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని తినపెట్టండి. అలాగే బయట ఫుడ్స్, పానీపూరీలు కానీ ఇంకా ఇతరత్ర ఫాస్ట్ ఫుడ్లని పిల్లలకి మార్చి వచ్చేంత వరకు తినిపించకండి. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఎప్పుడు కూడా శుభ్రతని పాటించే తత్వాన్ని అలవాటు చేయండి.
అలాగే ఈ ఉన్నటువంటి 3 నెలల పాటు స్కూల్కి మాస్కులు వేసే పంపించండి. అలాగే ఏదైనా కానీ ఇతరులని ఇంటికి ముట్టుకొని వచ్చినప్పుడు ఇంట్లోకి రాకముందే శానిటైజింగ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే పిల్లలందరూ కూడా రక్షింపబడతారు. ఎందుకంటే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేటువంటిది పిల్లలకి మాత్రమే సోకే వ్యాధి తప్ప పెద్దలని ఇబ్బంది పెట్టేది కాదు. అది కూడా ఎక్కువగా ఏంటి, జలుబు మరియు శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులే కలుగుతున్నాయి. జ్వరం కంటిన్యూస్గా ఉండదమ్మా, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. కానీ జలుబు దగ్గు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు? మీనరాశి జలతత్వం, తెమడ, దగ్గు, శ్వాస సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కాఫ్, ఇవన్నీ కూడా జల సంబంధంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా కొంత పిల్లలకి మాత్రము ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే బాలులను సూచించేటువంటి గ్రహమైనటువంటి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు, బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు. బుధుడు కూడా పిల్లల్ని సూచిస్తాడు. బాలకారక గ్రహం కుజుడు. ఈ 2 గ్రహాలు నీచ స్థితిలో ఉండడం వల్ల పిల్లలకి మాత్రమే ఇబ్బంది అవుతుంది తప్ప ఎవరికి కాదు. ఇంకా సపోజ్ చెప్పాలి అంటే ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితి అనేది రాదమ్మా. ఆల్రెడీ ఒక పెద్ద మారణ హోమాన్ని చూసాం కరోనా రూపంలో. మళ్ళీ ఇది అంతటి జరగాలంటే చాలా ఉండాలి. కాకపోతే ఈ భారతదేశానికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడానికి ఈ షష్టగ్రహ కూటమి ఒక నాంది. ఎందుకంటే వృషభ లగ్నంలోనే మనకు దేశ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నవీనకారులు ఈ యొక్క వృషభ రాశినే భారతదేశ రాశిగా చెబుతారు. అలాగే ప్రాచీన శాస్త్రవేత్తలు కన్యా రాశిని భారతదేశ రాశిగా, ఆధునిక శాస్త్రవేత్తలు మకర రాశిని భారతదేశ రాశిగా చెబుతారు. కాబట్టి మనం వృషభ రాశిని చూసుకున్నా 11వ ఇంట షష్టగ్రహ కూటమి, మకర రాశిని లెక్కేసుకున్న 3వ ఇంట షష్టగ్రహ కూటమి, కన్యా రాశిని లెక్కేసుకున్న 7వ స్థానంలో షష్టగ్రహ కూటమి. ఇవన్నీ కూడా యోగాలని అందించేదే. అనగా ప్రాచీన ఆధునిక నవీన శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి భారతదేశ రాశి ఏదైతే ఉందో అన్నిటి రకాలుగా చూసుకున్న షష్టగ్రహ కూటమి భారతదేశానికి పెట్టని గోడలాగా అద్భుతమైనటువంటి పునాదిని వేస్తుంది. భవిష్యత్తులో విశ్వగురు స్థానానికి చేరుకోవడానికి ఈ భారతదేశానికి మాత్రమే షష్టగ్రహ కూటమి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో జరిగేటువంటి విపత్తులు షష్టగ్రహ కూటమి వల్ల ఎలా ఉంటాయంటే, జలరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ప్రధానముగా జలప్రళయాలు అనగా సునామీలు రావచ్చు, లేదా వెళుతున్నటువంటి వందల వేల మందిని తీసుకొస్తున్నటువంటి బోట్స్ ఏవేవైతే ఉంటాయో పడవలు మునిగిపోవచ్చు, లేకపోతే సముద్రంలో కానీ నీటిలో కానీ సునామీలు రావచ్చు, లేదా ఎక్కువ మందిని తీసుకెళ్తూనే ఆకాశం మీద వెళ్ళేటువంటి విమానాలు సముద్రంలో పడవచ్చు. ఇలా ఎక్కువ శాతం ఆ విధంగా ఇబ్బందులు కలుగుతాయేమో ప్రపంచంలో, అంతే తప్ప చెప్పుకోదగ్గ పెద్ద ఇబ్బందులు అనేటువంటివి కావు. కాబట్టి ఎవ్వరు వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవ్వరు కూడా భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇది చాలా సాధారణంగా వచ్చేటువంటి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధి తప్ప ఇప్పుడు మన ప్రసార మాధ్యమాల్లో భయపెడుతున్నటువంటిది లేదు. ఎందుకనంటే చైనాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళే వీడియో చేశారు. ఇక్కడ మీరు టీవీ ఛానల్లో చెప్తున్నంత భయం అయితే ఇక్కడ లేదండి, సాధారణంగా ఉంది, పిల్లలు మాత్రమే ఇబ్బంది అవుతున్నారని చెప్పారు. అదే మనకు ఇబ్బంది అవుతుంది. చైనా నుంచి ఏం వైరస్ రాలేదమ్మా. ఇక్కడ సాధారణంగా గత 30-40 సంవత్సరాలుగా పిల్లల్లో ఈ రకమైనటువంటి, పైగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలి ఎక్కువగా ఉంటుంది, సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి వైరస్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. దగ్గినా తుమ్మినా పిల్లల్లో లక్షణాలు వస్తాయి. అది సాధారణంగా ఉండే లక్షణాలు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి సమయంలో సాధారణం అనుకొని అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంబడే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మంచిగా చక్కగా డాక్టర్ చూపించి మంచి మెడికేషన్ తీసుకొని ప్రతిరోజు కూడా మంచి హైజెనిక్ ఫుడ్ని తల్లిదండ్రులు అందించగలిగితే, చక్కగా బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తూ, ఏదైనా బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఇంటి భోజనము, అలాగే డ్రై ఫ్రూట్స్, శక్తినిచ్చేటువంటి పండ్లు, ఫలాలు, తాజా కూరగాయలు అవన్నీ తీసుకుంటూ ఉంటుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదని చెప్పవచ్చమ్మా. రైట్, చాలా సంతోషం గురుగారు. నా కోరికను మన్నించి హెచ్ఎంపివి వైరస్ మీద ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అందించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.